ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, రేపొద్దున కల్లా నా ఈ మాటలను విను. నీ మనసు ఎంతో ప్రశాంతంతో ఉత్సాహంగా ఉరకలు పెడుతుంది. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను బిడ్డ. ఇది కేవలం నీకోసమే, నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే నీ బాబా నీకు అందించే సువర్ణ అవకాశం. అస్సలు వదులుకోవద్దమ్మా, నేను చెబుతున్నాను కదా. నీ జీవితాన్ని చక్కదిద్ది నువ్వు సంతోషంగా వెళ్ళడానికి నా ఈ సందేశం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నమ్మి విన్నావంటే ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఏ శుభవార్తను తీసుకువచ్చారో, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఏది ఏమైనా సరే నువ్వు నా ఈ సందేశాన్ని ఈరోజు వినే తీరాలమ్మా. ఇది నీకోసంగా నీ బాబా తీసుకొచ్చింది తల్లి. రేపొద్దునలోగా ఇది నువ్వు విను. నీ జన్మలో ఇప్పటి వరకు నీ గతంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ సరి నీకు దొరికేలా చేస్తాను. మరి నీ సాయి మాటలు కొట్టిపారేయకుండా వింటావు కదా? లేదంటే నీ సాయి కోపానికి గురవుతావు. అందుకే బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మాటలు వినాలి. అస్సలు అలక్ష్యం చేయకు. నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషమైన జీవితం నువ్వు జీవించాలి అంటే రేపొద్దున కల్లా ఇది నువ్వు వినాల్సిందే. ఎలాంటి కోపం తెచ్చుకోవద్దు, ఎవరినీ కూడా అసహించుకోవద్దమ్మా. ఇలా చేయడం వల్ల నీ మనసులో ఒత్తిడి, భయం ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. నీ మనసులో ఒత్తిడి, టెన్షన్లు, భయం, కోపం ఇవి ఏవీ ఉండకూడదు. వీటి వల్ల రకరకాల సమస్యలు నీకు వస్తాయి. చూడవు తల్లి, ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి నా మాటలు విని ఎంతో న్యాయంగా ఉన్నావు. కానీ నువ్వు న్యాయంగా ఉన్న కొన్ని సమయాల్లో వాగ్వాదాల వల్ల, అతిగా మాట్లాడడం వల్ల నీకు ఇబ్బందులు చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు నీకు ఎంతో బాధ, టెన్షన్ అనేది ఉంది కదా. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నీ మనసులో పిల్లలకి స్కూల్ ఆలస్యం అవుతుందేమో, లేదా భర్త ఆఫీస్కి లేట్ అవుతుందేమో అని ఇలా రోజంతా కూడా టెన్షన్తో ఆరంభిస్తావు. అసలు ఈరోజు ఏం జరుగుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటావు. ఈ టెన్షన్తోనే నీ రోజుని మొదలెడతావు. బిడ్డ, ఒకవేళ నువ్వు అలా మొదలు పెడితే ఇక నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? బాబా, మీరు చెప్పింది నిజమే బాబా, నేను రోజు ఇలానే ఉంటున్నాను అంటున్నావు కదా. అయితే ఒక్కసారి నీ మనసు ఇలా చెప్పుకోమ్మా. నీ యొక్క ఒత్తిడి అనేది నీపై ఎంతో ప్రభావితం చేస్తుంది కదా. నీకు వచ్చే అవకాశాలను దూరం చేస్తుంది. నిన్ను సరిగ్గా ఆలోచించలేకుండా సతమతం అయ్యేలా చేస్తుంది. అలానే నీకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చేలా చేస్తుంది కదా. అందుకే బిడ్డ, ఆందోళన అనేది అస్సలు పెట్టుకోకు. నువ్వు ఎక్కువగా మొబైల్ చూడడం అనేది తగ్గించమ్మా. ఇలా చేయడం వల్ల నీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టు. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పనిలో నిమగ్నం అవ్వాలి, కానీ పక్క విషయాల్లో, పక్క పనుల్లో నీకెందుకు చెప్పు? అలా ఇంకొక పనిలో పెట్టుకుంటే ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కదా. నీకు ఎక్కువగా ఒత్తిడికి గురవుతావు కదా. అందుకే ఏది ఏమైనా సరే ఒక పనిపైనే దృష్టి పెట్టు. అప్పుడే నీకు విజయం వస్తుంది. నీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఆరంభించుకో. పనులన్నీ చక్కగా చేసుకో తల్లి. ప్రేమతో పిల్లలకి చక్కగా వండి పెట్టాలని చూస్తున్నావు కదా. ఏదైనా సరే, చిన్న పనైనా కానీ
దాని మీదే నీ దృష్టి మొత్తం పెట్టాలమ్మా. అప్పుడే అది సవ్యంగా జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. నువ్వు ఏదో ఒక పని చేస్తూ అలా ఎప్పుడూ కూడా ఒకటి ఆలోచిస్తూ ఇంకొక పని చేస్తే రెండు పనుల్లో కూడా నీ దృష్టి అనేది నిలవక రెండిటిలో కూడా ఓటమే కదా ఎదురవుతుంది చెప్పు. అది సక్సెస్ ఎలా అవుతుంది? అందుకే మనసుని కాస్త అదుపులో పెట్టుకో. జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. అవును తల్లి, నేను ఏం చెప్పినా సరే నీకోసమే కదమ్మా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. నా ఈ మాటలపై ధ్యాస పెట్టు. నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకో. దానికి తగ్గట్లుగా నా ఈ మాటలను నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలు సగాటికి సగం తగ్గిపోతాయి. అలానే నీ జీవితంలో సంతోషాలు, అదృష్టాలు అడుగు పెట్టబోతున్నాయి. ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు నీకు నచ్చుతున్నాయి కదా. ఇక ఉదయానికల్లా నువ్వు ఇది తెలుసుకున్నావంటే నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. ఏంటి బాబా ఇలా అంటున్నావా? అవును తల్లి, నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి చేసే ఏ పనైనా సరే నీ దృష్టి మొత్తం దాని మీద పెట్టి నువ్వు పనిని మొదలుపెట్టు. నీకైన సమయం ఖచ్చితంగా నీకు వస్తుందమ్మా. నువ్వు ఇంట్లో ఏ పని చేసినా సరే ప్రశాంతంగా చేసుకో. ఒక పనిపైనే ధ్యాస పెట్టు. అప్పుడే కదా అన్నీ నీకు సొంతమవుతాయి చెప్పు. అలా కాకుండా అన్నిటిలో నిమగ్నమై నువ్వు ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ అసలు ఏ పని కూడా మొదలు పెట్టకపోతే ఎలా చెప్పు. నీ మనసు కూడా దెబ్బతింటుంది కదా. అందుకే ఉదయం పూట పని చేయడానికి నీకు ఏమాత్రం కూడా మనసు అనేది సహకరించదు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్లుగా ఒక్క దాంట్లోనే నువ్వు మనసుని నిమగ్నం చేస్తే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. నీ పనులు నువ్వు సవ్యంగా చేసుకుంటూ ప్రశాంతంగా ఉండగలవు. ఆ ప్రశాంతతే కదమ్మా మనిషికి అవసరం చెప్పు. అది లేకే కదా ఇప్పుడు నువ్వు ఇన్ని తంటాలు పడుతూ ఉన్నావు. నేను చెప్పే మాటలన్నీ కూడా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే తల్లి. నీకోసం మాత్రమే కాదు ఈ మాటలు. నీ జీవితం అనేది ఎప్పటి నుంచి నా ఈ మాటలను గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆరంభిస్తావో ఇక అప్పటి నుంచి నీ రోజులు మొదలవుతాయి. నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు. అలానే రాత్రులు కూడా ప్రశాంతంగా నిద్రిస్తావు తల్లి. ఇక ఆ క్షణం నుంచి నీ ఆరోగ్యరీత్యా నీ కుటుంబం అన్నీ కూడా మారుతాయి కదా. బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ కుటుంబంతో సంతోషంగా మాట్లాడుతూ నీ బంధంతో అన్నీ పంచుకుంటూ హాయిగా నువ్వు ఎప్పటి నుంచైతే ఉండగలవో ఆ క్షణం నుంచి అన్నీ మారుతాయమ్మా. నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ జీవితాన్ని మార్చడానికే కదా నీ సాయి నీకు తోడు ఉన్నది. మరి ఎందుకు దిగులు, మరి ఎందుకు భయం? సంతోషంగా ముందుకు వెళ్ళిపో. నేను ఏం చేసినా సరే నీకోసమే బిడ్డ. నీ జీవితం బాగుండడం కోసమే. అలా అని నువ్వు తప్పు దారిన వెళ్తూ ఉంటే నేను ఎన్ని రోజులని ఇలా చెబుతూ ఉండగలను చెప్పు. చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేశాను తల్లి. ఇక నువ్వు ఎలా నడుచుకుంటావో ఏం చేసుకుంటావో అన్నీ కూడా నీ ఇష్టం. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. కాబట్టి నా ఈ మాటలను పెడచెవిన పెట్టకుండా నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను. నీ జీవితం తప్పకుండా మారుతుంది. మార్చడానికే కదా నేనున్నది. ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నిర్మోహమాటంగా నీ బాబాని అడుగు. అన్నిటినీ నేను చక్కదిద్దుతాను. ఇక సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరూ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.